చూడండి, కీర్తన గ్రంథము రాజైన భక్తుడైన కీర్తనకారుడు దావీదు గారు రాసిన కీర్తన 52వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి భక్తుడైన రాజు కీర్తనకారుడు దావీదు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె చాలా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో సూటిగా మాట్లాడి ఆరిపోతున్న మన జీవితం దేవుడు వెలిగించాలని, మనం దేవుడు బలపరచాలని, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం దేవుడు వాక్యాన్ని, ఆ వాక్యముల శక్తిని దేవుడు విడుదల దయచేయాలని చిన్న ప్రార్థనను చేసుకుని మనం వాక్యం వెళ్దాం. స్తుతి స్తోత్రం ప్రభువా, కృపగల తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఇప్పుడు దాకా ప్రభువా మేమందరం మాటల ద్వారా శుద్ధారాధన ద్వారా మనం పరిచయం తండ్రి. ఇప్పుడైతే ప్రభువా అమూల్యమైన సమయానికి వచ్చాం ప్రభువా, నీ వాక్యము ప్రభువా జీవము కలిగింది, అది మా పాదములకు దీపము లాంటిది, మా పాదములో నెమ్మది కలిగించి అని వాక్యం సెలవించిన ప్రకారము మేమందరము నీ వాక్యముకు సిద్ధపడుతున్నాము తండ్రి. మాతో మీరు మాట్లాడండి, బలపరచండి, ఆదరించండి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నా నోటిని దూరంగా వాడుకొని ఇక్కడ ప్రతి ఆత్మ తండ్రి పరిశుద్ధాత్మతో నింపి బలపరిచి రాబోయే దినాల్లో ప్రభావం మేమందరము తండ్రి పరిశుద్ధంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నేను గొప్పగా మహిమపరిచే వాక్యం తండ్రి, వాక్యం ప్రతి హృదయాన్ని నాట్యాన్ని ఫలింపచేసి మీ కృపతో నింపమని నా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన ప్రియమిత్రులారా, మీరు చదువుతున్న వాక్యంలో కీర్తన గ్రంథము 52వ వచనం ప్రకారము దావీదు భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దయచేసి అందరూ ఒక అరగంట మాత్రమే నేను చెప్తాను, మీరు నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని కొద్ది నిమిషాలు ఆశపడుతున్నాను. చూడండి ప్రియమైన దేవుడారా, భక్తుడైన దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు, దేవుని మందిరం అంటే దేవుని నివాసం చేసే స్థలం. దేవుని మందిరం అంటే దేవుడి వాసం చేసే స్థలం. ఇంకో మాట చెప్పాలంటే మరి యాకోబు భక్తుడు మన యాకోబు అంటాడు, ఇది పరలోకపు గవని, పరలోకపు గవని కూడా అంటాడు. అంటే దేవుని మందిరము దేవుని వాసం చేసే స్థలము, అది పరలోకపు గవిని. అలాగనే ఈ మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, విడుదల ఉన్నాయి, ఆదరణ ఉంటుంది, కృప ఉంటుంది, అనేకమైన దైవిక ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుని మందిరాల్లో ఉంటాయి. మరి దేవుని మందిరంలో మనము ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఫలించాలో, ఏ విధంగా నడవాలో అనే సత్యాన్ని ఒకసారి మనము తెలుసుకోవాలి. దేవుని మందిరంలో మనము వచ్చిన తర్వాత మనలో పాత జీవితం ఉండకూడదు, పాత ఫలాలు మనలో ఉండకూడదు, లోక సంబంధమైన ఫలాలు మనలో ఉండకూడదు. మనలో నూతనమైన ఫలాలు దేవుని ద్వారా లోకులకు లేదా తోటి వారికి కనిపించాలి. ఏ విధంగా మనం ఉండాలి దేవుని మందిరంలో అని మనం తెలుసుకోవాలి. నువ్వు ఎలా ఉన్నావు దేవుని మందిరంలో, నీ బిడ్డలు ఏ విధంగా ఉన్నాడు, నీ భర్త ఏ విధంగా ఉన్నాడు, నీ భార్య దేవుని మందిరంలో ఏ విధంగా ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఏదో మనం దేవుని మందిరంలోకి వస్తూ పోతున్నాం, కానీ దావీదు చెప్పిన ప్రకారము, ఆయన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము నేనైతే
దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె. ఎందుకు ఆ విధంగా అతను పోల్చాడు? ఒలీవ చెట్టు పోల్చాడు. ఇప్పుడు ఆలోచించారా? మనం ఎప్పటి నుంచో వాక్యం అంటున్నాం కదా, ఈ వాక్యం మీరు చదువుతూ ఉంటారు. మీరు మామూలుగా బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతిరోజు ఎందుకు ఒలీవ చెట్టుని పోల్చాడు? ఎందుకు ఆ చెట్టుని కోరుకున్నాడు? ఆ చెట్టుకు దేవుని మందిరానికి సంబంధం ఏమిటి? ఆ చెట్టుకు మనుషులకు సంబంధం ఏమిటి అని ఇప్పుడు ఆలోచించారా మీరు? జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నానని సాక్ష్యము దావీదు మహారాజు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా దేవుని మందిరం వచ్చిన తర్వాత ఎటువంటి సాక్ష్యం నువ్వు చెబుతున్నావు? ఎటువంటి సాక్ష్యాన్ని, ఎటువంటి గొప్పతనాన్ని లోకానికి చాటుతున్నావు నీ దేవుని గురించి? నేను ఏ విధంగా ఫలించానో, ఏ విధంగా దేవుడు దీవించాడు, ఏ విధంగా నన్ను దేవుడు బలపరిచాడు, ఏ విధంగా నన్ను దేవుడు రక్షించాడు, ఏ విధంగా చీకట్లో నన్ను దేవుడు వెలుగులోకి నడిపించాడు, ఏ విధంగా మనం ఫలించాము. ఎప్పుడైనా ఒక్కసారి నీవుగా ప్రశ్నించుకున్నావా? నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి. దేవుని మందిరం మోసుకున్నామంటే నీలో ఒక ఫలం కనిపించాలి. మరి అనేకమైన సంఘాల్లో, పెద్ద పెద్ద సంఘాల్లో ఫెసిలిటీస్ లేక ఆన్లైన్ సర్వీసే పెడుతున్నారు కదండి. ఇంకా చాలా పెద్ద సంఘాలు దేవుడు ఇచ్చిన మా కృపను బట్టి మనమైతే చిన్న మందిరంలో పెద్ద మందిగా మనము ఉన్నాం. వచ్చా కరెక్టే, కానీ ఏ విధంగా మనం ఉన్నామో దేవుని మందిరంలో, దేవుని దృష్టిలో, దేవుల్లో మనం ఏ విధంగా ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. అడిగిన దేవుని మందిరం అంటే ఏదో మామూలు స్థలం కాదు, నువ్వు ఆచరణలో వచ్చే ప్లేస్ కాదు, టూరిస్ట్ ప్లేస్ కాదు. కానీ దేవుని మందిరం అంటే సాక్షాత్తు దేవుని మహిమను చూచే స్థలం, దేవుడు తన మహిమను చూపించే స్థలం. పరలోకపు గవిని, మనమందరం పరలోకంలో ఉన్నామనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా అనుకున్న వాళ్ళే దేవుడిని కనపరుస్తారు. ఈ స్థలం ఏమిటి అంటే దేవుని మహిమను మరి నింపే స్థలం, దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం, దేవుడు తన కృపను, తన మహిమను, తన తేజస్సును దేవుడు చూపించే స్థలం. నువ్వు చీకట్లో ఉండి రావచ్చు ఈ స్థలానికి, కానీ వచ్చినప్పుడు ఎప్పుడైతే స్థలంలో నువ్వు నిన్ను ముంచుతో కూర్చున్నప్పుడు ఆ మహిమ నీకు కనబడాలి, ఆ కృప నీకు దొరకాలి, ఆ ప్రేమ నీకు అర్థం కావాలి. అప్పుడే మనము మందిరంలో ఫలించే వారుగా ఉంటాం. అవన్నీ అర్థం చేసుకోగా, అవన్నీ పొందుకోగా, మనం ఎన్నిసార్లు వచ్చినా, ఈ కరోనా దినాల్లో మన దేవుని మందిరానికి వచ్చినా, నువ్వు గొప్పగా ఫీల్ అయినా, దేవుని మందిరానికి వెళ్తున్నానని ఫీల్ అయినా కూడా దాంట్లో ఎటువంటి ఉపయోగము లేదు. జాగ్రత్తగా దేవుని వినండి. దావీదు మహారాజు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీవు అనుకోవాలి, నువ్వు ఏ విధంగా నువ్వు సాక్ష్యం చెప్తున్నావు దేవునికి? ప్రభువా, నీ మందిరానికి వచ్చినాక నేను ఈ విధముగా నేను బండి దొరికింది బాబు, ప్లేస్ ఎక్సర్స్ అయింది, ఇప్పుడు మిఠాయి తెప్పి రాలే. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ అమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరమునకు మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఫలించాలి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్త. కొద్ది నిమిషాలు చెప్తాను నేను. దావీదు అనుకున్నాడు, అతను రాజుగా ఉన్నాడు, మీకు అందరూ తెలుసు. ఫస్ట్ గొర్రెలు కావాలి, రాజు అయ్యాడు. ఆయన అంటున్నాడు, నేను ఏదో సంపాదించుకున్నాను అనట్లేదు, నేను రాజుగా ఉన్నాను అనట్లేదు. రాజుగా 40 సంవత్సరాలు మహా సామ్రాజ్యమైన దేవుని బిడ్డలకు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించని చెప్పట్లేదు. కానీ నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నా, ఎంత గొప్ప పుస్తకుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప గాయకుడైనా, ఎంత గొప్ప బిజినెస్ మ్యాన్ అయినా కూడా
చివరికి చెప్పాలి, నేనైతే దేవుల్లో ఇలా ఫలించాను, ఈ విధంగా దీవించబడ్డాను, ఈ విధంగా నేను ఉన్నాను అని ప్రతి వారు చెప్పే గొప్ప ఆత్మీయ స్థితి మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు మన ముందుకు వచ్చి చెప్పాలి, నేను ఈ విధంగా నేను ఫలించాను, ఈ విధంగా నేను దీవించబడ్డాను, ఈ విధంగా ఆదరించబడ్డాను, ఈ విధంగా బలపరచబడ్డాను అని మనం చెప్పాలి. దావీదు అంటున్నాడు కదండి, నేనైతే దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఏమిటి ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకత? ఏమైనా ఒలీవ చెట్టులో శ్రేష్టకరమైన సంగతులు ఉన్నాయా మనం చూడాలి. బైబిల్లోనే ఉన్నాయి దాని గురించి. నేను బయట మాటలు చెప్పాను, బైబిల్లోనే మాటలు నేను చెప్తాను అని అంటున్నాడు. ఎందుకు ఆ విధంగా పోల్చాడు ఒకసారి ఆలోచించండి కదా. నేనైతే దేవుని మందిరం పరిచయం ఒలీవ చెట్టు వలె ఉన్నాను, ఫలించి చెట్టు వలె ఉన్నానంటే బాగుండేది, కానీ ఒలీవ చెట్టు వలె ఉన్నానని చెబుతున్నాడు. దానికి కారణం ఏమిటి అని మనం లోతుగా అర్థం చేసుకుంటే చూడండి, ఆది కారణము పరిశుద్ధ గ్రంథం నుండి నేను ఒలీవ చెట్టు గురించి దానికున్న ప్రత్యేక గురించి నేను మాట్లాడాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కారణము 8వ అధ్యాయము 11వ వచనము 11వ వాక్యము చదవాలి. సాయంకాలమున ఆది ఆదరణకు వచ్చినప్పుడు పృంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోటుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలుసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా నేను మీకు చాలా స్పష్టంగా మీకు తెలుస్తాను ఎందుకు దావీదు ఒలీవ చెట్టు వలె పోల్చుకున్నాడు. దేవుని మందిరంలో, బయట కాదు, దేవుని మందిరంలో దేవునిలో ఉన్నప్పుడు అంటే దానికి నేను ప్రత్యేకత మీకు చెప్తున్నాను. నోవాహు గురించి మీకు అందరికీ తెలుసు. అతడు దాదాపు సంవత్సర కాలం అంతా ఆ ఓడలోనే ఉన్నాడు. నీళ్ళు ఇంకా తగ్గిపోలేదు, అతను లోపల ఉన్నాడు. దేవుడే దాని కాలంలో వేసాడు. ఆ కీ దేవుడి దగ్గర మాత్రమే ఉంది. అతను బయట ఏం జరుగుతుందో తెలియదు, నీళ్ళు ఉన్నాయో తెలియదు, ఇంకా వరదలు ఉన్నాయో తెలియదు, నీళ్ళు తగ్గిపోయో తెలియదు, నీళ్ళు ఉన్నాయో తెలియదు, వర్షం పడుతుందో పడట్లేదో చాలా తెలియని స్థితిలో ఉన్నాడు. అంటే ఇంకా వర్షం తగ్గిపోయింది, కానీ దేవుడు ఇంకా బయటికి రమ్మని చెప్పట్లేదు, ఇంకా దేవుడు బయటికి వెళ్ళని వాళ్ళకి మాట ఇవ్వలేదు. అలాగనే ఉంటున్నారు. అతనిలో ఇంకా ఏదో తెలియని ఆలోచన, ఎప్పుడు బయటకు వెళ్ళాలి, ఎప్పుడు నీరు తగ్గిపోతాయి, ఎలా తెలుసుకోవాలి, ఏమి చేయాలని ఆ యొక్క అన్వేషణలో ఉన్నాడు. ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒక మంచి గుడ్ న్యూస్ గురించి ఎదురు చూస్తున్నాడు. ఒక వర్తమాన కొరకు ఏమిటంటే దేవుడు ముందుగానే చెప్పాడు, నీవు మాత్రమే బ్రతుకుతావు, ఎవరైతే ఓడగలరో వారు మాత్రమే బ్రతుకుతారు, నీ ద్వారా నేను కొత్త సృష్టిని కాదు, కొత్త జనాంగాన్ని నేను ప్రారంభిస్తాను అని దేవుడు చెప్పిన ప్రకారం దినాలు గడిచిపోతున్నాయి. దేవుడు ఇంకా అవకాశం ఉండేది బయటికి రావడానికి. అతనిలో ఇంకా ఆందోళన, భయం. ఎందుకంటే అని ఎన్నప్పుడు ఎప్పటికీ అంతకు ఎప్పుడు అతను అటువంటి భయంకరమైన వర్షాలు, తుఫాను కానీ, గాలి కానీ, శబ్దాలు కానీ, నీటిని ఇప్పుడు చూడలేదు. చాలా కొత్త. ఇప్పుడు ఎలాగైతే మనం కరోనాను మనం వెంటనే చూస్తున్నాం, భయపడుతున్నామో, నోవాహు కూడా అప్పుడు అంత పెద్ద వర్షపడము, మహా ఆకాశం నుండి అన్ని ఇవ్వబడి వర్షం మహా గొప్పగా పడిందని ఎప్పుడు చూడలేదు. చాలా భయపడుతున్నాడు, కానీ దేవుడు నమ్ముకుని ఉన్నాడు. అతనికి ఏదో ఆందోళన, భయము, భూమి మీద ఇంకా నీళ్ళు ఉన్నాయో లేవో, ఎంతకాలం మనం ఓడలో ఉండాలి, ఎప్పుడు బయటకు వెళ్తాం, ఎప్పుడు మనకి విడుదల, ఎప్పుడు మనకి నెమ్మది అని ఎదురు చూస్తూ ఉన్న కాలంలో అతడు మొదటిగా ఒక కాకిని పంపించాడు, కానీ కాకిని మాత్రం ఏమీ తీసుకురాలేదు. మళ్ళా పంపించాడు, మళ్ళీ ఏమీ తీసుకురాలేదు. తర్వాత ఒక నల్ల పౌరుని పంపించాడు. వెళ్ళిన తర్వాత
అది తీసుకొచ్చిందంట. త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకును తన నోట నుండెను గనుక అప్పుడు నోవాహుకు తెలిసిందంట. ఏమిటి? నేల మీద నీరు ఎండిపోయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఒలీవ చెట్టు ఆకు నోవాహును నెమ్మదిని కలిగించింది. దేవునికి స్తోత్రం, ఆదరణ కలిగించింది, సంతోషాన్ని పుట్టించింది. అప్పుడు సంతోషపడ్డాడు. భూమి మీద నీళ్ళు లేవు, నీళ్ళన్నీ. అప్పుడు దాకా టెన్షన్లో ఉన్నాడు, అప్పుడు దాకా ఆందోళనలో ఉన్నాడు, అప్పుడు దాకా భయంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ పావురము ఆ యొక్క ఒలీవ చెట్టుకున్న ఆకును, తుంచబడిన ఆకును తీసుకొచ్చి తన నోటి ద్వారా ఆ సూచన కలిగించిందో అప్పుడు నోవాహుకు నెమ్మది పుట్టినంట. అప్పుడు నోవాహుకు సంతోషము కలిగింది. నా దేవుడు నాకు అనుగ్రహించాడు, నన్ను తప్పించాడు, నన్ను దేవుడు రక్షించాడు అని నోవాహుకు దేవుడు ఆదరణ చూపించాడు. ఒలీవ చెట్టుకున్న మొదటి లక్ష్యం ఏమిటంటే, ఎందుకు దావీదు నేను దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉన్నానంటే, నేను కాదు దీవించబడము, నేను కాదు సంతోషంగా ఉండడము, బాధల్లో వారిని నేను ఆదరించేవాడుగా దీవించబడ్డా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా స్థితి ఈ రోజు ఎలా ఉందంటే, నేను బాగుండడం కాదు, నేను దీవించబడడం కాదు, నేను క్షేమపడడం కాదు, కానీ నేను ఇతరులకు ఆదరణ కలిగించేవాడుగా నేను దీవించబడ్డా. దేవునికి స్తోత్రం. ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే వ్యాధిలో ఉన్నారో, ఎవరైతే భయంతో ఉన్నారో, వణికిపోతూ ఉన్నారో సంఘంలో, అట్టి వారికి ఆదరణ కలిగించే బిడ్డలుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటిది ఏమిటంటే, ఆ ఒలీవ చెట్టు లక్షణము, ఆకు ఏమిటంటే ఆదరణ కలిగించేది. దావీదు తన చుట్టూన్న ప్రజలకు ఎప్పుడు ఆదరణ కలిగించేవాడండి, ఎప్పుడు ఆదరణ కలిగించేవాడు, సహాయం చేసేవాడు, ధైర్యాన్ని కలిగించేవాడు. సౌలు రాజే, అతని సైనికులే, దావీదు అన్నదమ్ములే గొల్లియాతు చూసి భయపడుతున్నప్పుడు చిన్నవాడిని దావీదు వెళ్ళి వారికి ఆదరణ కలిగించాడు. దేవునికి స్తోత్రం. వారికి ధైర్యాన్ని పొందించాడు. అంతే కదా, ఎవరు లేని వారిని ధైర్యాన్ని తిరిగి వారికి తీసుకొచ్చాడంటే దావీదు. అది అంటున్న మాట ఏమిటంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, ఆ విధంగా నేను దీవించబడ్డానంటే నేను లేకుండా కాదు, కానీ ఎవరైతే బాధలో కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యలు ఉన్నారో, ఎవరైతే తట్టుకోలేకపోతున్నారో, ఎవరైతే ధైర్యాన్ని కోల్పోయి దీనస్థితిలో ఉన్నారో, అట్టి వారికి నేను ధైర్యాన్ని కలిగించి బిడ్డగా, దేవుని బిడ్డగా నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా దేవుని బట్టి ఇతరులకు నేను సహాయం చేసేవాడుగా నేను దీవించబడ్డా, ఇతరులకు న్యాయం చేసేవాడుగా నేను దీవించబడ్డా, ఇతరులను ఆదరించే బిడ్డగా నేను దీవించబడ్డా. ఆ విధముగా మనం దేవుని మందిరంలో ఫలించాలి. మొదటి లక్షణం, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నోవాహు భయముతో ఉన్నాడు. ఏంటి ప్రభువా, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతుండొచ్చు. మీరు దేవునితో మాట్లాడతారు సమస్య గురించి, తర్వాత మీ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటారు కదా, ఏంటంటే సమస్య ఎప్పుడు పోతుంది, ఎప్పుడు ఈ సమస్య నుంచి విడుదల అవుతుందని మనం ఫ్యామిలీతో మనము మాట్లాడుతూ ఉంటాం ఉన్న ప్రాబ్లమ్స్. అలాగే నోవాహు కూడా అటు దేవునితో మాట్లాడుతున్నాడు, అలాగే మరి వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఎప్పుడు మనకి విడుదల వస్తుందో, ఎప్పుడు మనం నేల మీదకి పెడతాం, ఎప్పుడు భూమి మీద నీరు ఎండిపోతున్నాను ఎదురు చూస్తూనే చాలా రోజులు ఆ ఓడలోనే, ఆ 8 మందితోనే, ఆ ఒక పశువుల చేతులతోనే ఉన్నారు. కానీ ఆ పావురము ఒక దినాన సాయంకాలం అతనికి నెమ్మది, సంతోషాన్ని పుట్టించింది. దేవునికి స్తోత్రం. ఆకు ఒలీవ చెట్టు ఆకును తీసుకొచ్చి అతనికి సూచనగా అతను ఆదరణ కలిగించింది. దేవునికి స్తోత్రం. మనము కూడా దేవుని మందిరంలో ఆ విధంగా ఉండాలి. ఈ భయంకరమైన దినాలు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, నీ స్థితి ఎలా ఉండాలంటే నీవు ధైర్యంగా ఉండాలి, ఇతరులను ధైర్యపరిచే విశ్వాసంగా మనము ఉండాలి. నువ్వు బలహీనంగా ఉండకూడదు, ఇతరులను బలహీనపరచకూడదు. నువ్వు అవిశ్వాసంగా ఉండకూడదు, ఇతరులను అవిశ్వాసిగా మార్చుకోకూడదు. మనం ధైర్యంగా ఉండాలి, మనం ఫలించాలి, మనం శక్తి కలిగి ఉండాలి యేసు నామములో. అలాగే మనము ఇతరులకు ధైర్యాన్ని కలిగించే వారుగా ఉండాలి. జాగ్రత్తగా ప్రియమైన దేవుని రాబోయే దినాల్లో మీరు కూడా ఆ విధంగా ఫలించాలని ఆశపడుతున్నాను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ స్థితి అంతగా మారిపోవాలి, అంతగా మీరు దీవించబడాలి, అంతగా మీరు గొప్ప వారిగా ఉండాలి దేవుని నామాన్ని బట్టి. అప్పుడు మీరు అనాలి, ఈ చిన్న మందిరం మేము కూడా పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కాదు, నా కుటుంబం కాదు, కానీ నా తోటి విశ్వాసులకు ఆదరణ కలిగించే కుటుంబం అని దేవుడు బలపరిచాడు, లేవనెత్తాడు, దీవించాడు, ఆస్వాదించాడు అని మనము చెప్పాలి. రెండవది చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి రెండవది పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతుల గ్రంథము 2వ ప్రత్యేకత ఒలివ చెట్టున్న దాని గురించి నేను చెబుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. చదవండి ఒకసారి. 9:9. నేను చదువుతాను. మమ్మను ఏలుమని ఒలీవ చెట్టు అనగా ఒలీవ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా ధైర్యము నేనియక మాని చెట్ల రాజునై ఉండి ఇటు అటు రూపుటకు నేను వచ్చేదనా అని వాటితో. రెండవ ప్రత్యేకత ప్రియమైన దేవుని ద్వారా ఈ న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఇక్కడ సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఒక భువానికి చుట్టూ ఉంటాడు. ఏమిటంటే ఒక కొన్ని చెట్లు మాట్లాడుకుంటూ ఉంటాయి. మనందరికీ చెట్లకు రాజుగా నువ్వు ఉండాలి, నీవు ఉండాలని అన్ని చెట్లకు అడుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో ఒలివ చెట్టును అడిగాడ. కొన్ని చెట్లు, అన్ని చెట్లు ఒలివ చెట్టును అడిగాయి, నువ్వు మాకు రాజుగా ఉండాలి, మాకు అధికారిగా ఉండాలి, మాపై నువ్వు అధికారంగా ఉండి మమ్మల్ని నడిపించాలి అని ఒలివ చెట్టుని అడిగాయి. ఆ ఒలివ చెట్టు అప్పుడు ఏమందంటే, దేవునికి నామానికి ఒలివ చెట్టు నడవగా దేవుని మానడం దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా ఖైదము నేనియక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు రూపుటకు నేను వచ్చేదనా. చూడండి, ఒలివ చెట్టు అంటుంది, నన్ను రాజుగా ఉండమంటున్నారు కదా. అసలు నా పిలుపు మీకు తెలుసా? నా పిలుపు, నా ప్రత్యేకత ఏమిటంటే, దేవుని ఏ విధంగా సృష్టిస్తున్నారో, దేవుని బిడ్డలను, దేవుని రాజులను ఏ విధంగా అభిషేకిస్తున్నారో, ఎవరు ఏ విధంగా దేవుడిని పూజిస్తున్నారో ధైర్యము నేను ఇవ్వగా మాన. ఒలివ చెట్టులోని ధైర్యము చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రత్యేకమైనది. కొద్ది నిమిషాలు మీకు చెప్తాను. ఒలివ చెట్టులో ఉన్న ధైర్యం గురించి మీకు నేను చెప్తున్నాను. ఆ మంచుని నేను రాజుగా నేను ఉండను, ఎందుకంటే అది నా పిలుపు కాదు, అది నా పని కాదు. అందుకోసం నన్ను దేవుడు నన్ను మందిరానికి దేవుడు నన్ను నేను ఏ విధంగా ఉండాలంటే, ఇతరులకు సువాసన కలిగించే, సువాసన ఇచ్చే చెట్టుగా నన్ను దేవుడు నిర్ణయించాడు, నన్ను దేవుడు పుట్టించాడు. కాబట్టి దాన్ని ఇవ్వకుండా నేను మానేసి నీ మీదకి రాజుగా ఉన్నట్లు ఇష్టము లేదు అని ఆ ఒలివ చెట్టు తోటి చెట్టుకు సమాధానము చెప్పింది. ప్రియమైన దేవుడా, నేంటున్న మాట ఏమిటంటే, తైలము లేదంటే నూనె, ఒలివ నూనె. ఒలివ చెట్టులోని ఒలివ నూనె వస్తుంది, తైలము వస్తుంది. రాజును అభిషేకించినప్పుడు దేవుడు మరి సమయం చెప్పిన మాట, సౌలును ఆ విధంగా అభిషేకించాడు ఒలివ నూనెతో, తైలముతో. అలాగే రాజుల దావీదు కూడా ఒలివ తైలముతోనే అభిషేకించాడు. తైలము అభిషేకానికి అవసరమైనది. అలాగే ఈ ఒలివ తైలము కూడా ఆ కాలంలో అనేకమైన రోగాలకు పైన ఆయిల్మెంట్ లాగా రాసేవాడు. చూడండి, అది ఏమంటుందంటే, నేను రాజుగా ఉండి దేవుని పని చేయకుండా ఉండడానికి నేను
ఇష్టపడట్లేదు. దేవుని సేవించకుండా నేను ఉండలేను. ఇవన్నీ చేస్తే అవన్నీ నేను వదిలిపెట్టుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన పని నేను వదిలిపెట్టుకోవాలి. కాబట్టి నాకు రాజు అది వద్దు, నాకు ఏమి వద్దు, నాకు దేవుడి ఇచ్చిన నాకు చాలు. నేను దేవుని కొరకు సమర్పణ కలిగి జీవిస్తాను. దేవుడికి స్తోత్రం. నన్ను దేవుడు ఫలాన్ని పెట్టాడు. ఆ ఫలం ఏమిటంటే నా ద్వారా సువాసన దేవునికి వెళుతుంది. నా ద్వారా దేవుడి బిడ్డలకు అభిషేకము నింపబడుతుంది. అది మానేసి ఈ లోకస్తులకైనా మీకు ఈ చేతులకు నేను రాజుగా ఉండి దేవునికి ఇచ్చిన పని నేను పక్కన పెట్టను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని సేవించి దేవుని సేవలకు సువాసన కల్పించే చెట్టుగా ఒలివ చెట్టు ఉంది. మనము కూడా ఈ లోకంలో దేవుని బిడ్డలకు సువాసన కలిగించేవారుగా ఉండాలి. నీవు ఇతరులకు సువాసన కలిగించేవారుగా ఉండాలి, కానీ ఇతరులను బాధపరిచేవారుగా మనము ఉండకూడదు. ఇతరులను మనము సమస్య గురి చేసేవారుగా మనము ఉండకూడదు. మనము శత్రువులు ప్రేమించేవారుగా మనము ఉండాలి. దావీదు ఎంతమంది తరిమిన, అబ్షాలోము తన కుమారుడు తరిమాడు, సౌలు తరిమాడు, ఫిలిష్తీయులు తరిమాడు, ఎంతమంది తరిమినా దావీదు మాకు ఎప్పుడు భయపడలేదు. ఎప్పుడు దావీదు ఓడిపోలేదు. కాబట్టి నిలకడగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. అలాగే శత్రువులు అయినా మరి సౌలుడు కావచ్చు, కుమారుడు అబ్షాలోము కావచ్చు, ప్రేమిస్తూనే ఉన్నాడు, సువాసన పంచుతూనే ఉన్నాడు. ప్రేమ దేవుడా, మనము దేవుని సేవించే వాళ్ళగా మనం ఉండాలి. నీ పని ఏమిటి తెలుసా? నీ యొక్క జీవితం ఏమిటో తెలుసా? ఎందుకు దేవుడు మనం పుట్టించాడంటే ఈ లోకంలో కొన్ని దినాలు మనం ఉంటాం. ఆ దినాల్లో మనం దేవుని సువాసనగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సువాసన లేకపోతే నీకు పరలోకంలో స్థానం లేదు. అక్కడ సువాసన ఉండలేవు. అక్కడ హర్లో కాదు. ఇక్కడ మనం సువాసనగా మారిపోవాలి. ఒలివ చెట్టు అంటుంది దేవుని బిడ్డలకు దేవునికి ఏ విధంగా వాళ్ళు సన్మానిస్తున్నారో ఆ తైలముని ఇవ్వకుండా మానివేసి, నేను చెప్పిన ప్రకారం నేను నీకు రాజుగా ఉండాలా, నేను చెప్పిన మాట నాకు వద్దు, నాకు రాజు పది వద్దు, నాకు ఏమి వద్దు, నాకు దేవుడే నాకు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో క్రైస్తవ బిడ్డలుగా మనం ఉన్నప్పుడు నీకు ఇచ్చిన ఉద్యోగం బట్టి కాదు, నీకున్న ధనాన్ని బట్టి కాదు, నీకున్న స్నేహాన్ని బట్టి కాదు, ఎవరి బట్టి కాదు, కానీ దేవుడు నీకు ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపు నువ్వు గుర్తుంచుకో. దేవుడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో దాన్ని నువ్వు గుర్తు చేసుకో. ఏ గుర్తింపు లేకుండా, ఏ పిలుపు లేకుండా ఇక్కడ ఎవరు మనము వృత్తిగా మనం కూర్చోలేదని మీకు తెలుసా? ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ దేవుని పిలుపు లేకుండా ఎవరికీ రాలేదు. దేవుని పిలుపుతోనే వచ్చారు. దేవుడు రమ్మంటేనే వచ్చారు. దేవుడు నడిపిస్తేనే ఇక్కడికి వచ్చారు. అది మానేసి మీరు లోకంలో పడిపోతే చాలా ఈ ఒలివ చెట్టు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, నేను షార్ట్గా నేను వివరిస్తాను. ఒలివ చెట్టు ఆ చెక్క కావచ్చు, ఆ చెక్క సొలొమోను రాజు మందిరాన్ని కట్టినప్పుడు మందిరంలో కొన్ని స్థలాలు ఉంటాయి. అతి పరిశుద్ధమైన స్థలము అనే ప్లేస్ ముందు ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాలు దేని చేత చేపట్టావంటే ఒలివ చెట్ల ఆ యొక్క కర్రల ద్వారా, చెక్క ద్వారా ఆ ద్వారాలని చేశాడు. దావీదు అంటాడు, ప్రభువా, నేను అనేకులకు నీ వైపు తిప్పే ఒక ద్వారంగా నేను ఉన్నా. నేను కాదు కానీ నా చుట్టూ ఉన్న ప్రజలను నిలుసుకొచ్చే వాళ్ళగా నేను చేశాను. నా చుట్టూ 100 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు, కానీ నేను ప్రార్థన చేసినప్పుడు వారు కూడా నా గుండా నిన్ను నీ వరకు వస్తున్నారు ప్రభువా. అంటే దావీదు ఈ విధంగా ఉన్నాడంటే దేవుని మందిరంలో మొదటిది అతడు కాదు కానీ అతడు ధైర్యంగా ఉన్నాడు. సమస్యల్లో ఇతరులకు ధైర్యం కలిగించి నెమ్మది కలిగించేవాడుగా ఉన్నాడు. రెండవది అతడు సువాసనగా ఉన్నాడు. మనం కూడా సువాసనగా ఉండాలి. అలాగని మరో మాట ఏమిటంటే, ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో ఆ యొక్క ద్వారాలు ఈ యొక్క ఒలివ చెట్టు చెక్కతో చేయబడి ఉంటాయి. అంటే దావీదు చెప్పిన మాట ఏమిటంటే, ప్రభువా, నా ద్వారా అనేకులను నీ వైపు నేను ఆకర్షిస్తున్నా. దేవునికి స్తోత్రం. నా ద్వారా అనేకులను నీ వైపు నేను
అనేకులు నా ద్వారా నేను నడిపిస్తున్నా. ద్వారం వెనుకంటే బయట లోపలికి రావడానికి. దేవుని మందిరంలో నువ్వు వస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే ఇతరులు తీసుకుని వచ్చేవారుగా అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అటువంటి అభివృద్ధి మనం కలిగి ఉండాలి. నీ ద్వారా అనేకులు దేవుని వైపు రావాలి. చాలా ఉంటాయి మాటలు చెప్తే దేవుని వాక్యం మనసుకు గాయమైతే చెప్తే మాటలు చెప్తే నీ వైపు నీ ద్వారం ద్వారా దేవుని మందిరానికి అనేకులు రావాలి. అనేకులు పక్కన పెట్టండి. మీ కుటుంబాలు ఎంతమంది వస్తున్నారు దేవుని మందిరం సభ్యులు ఆలోచించండి. చాలా బాధాకరమైన విషయం. ఆ ఒక్క మాట ఎంత లోతుకుంటుందో, ఎంత సంతోషం కలిగిస్తుందో, ఎంత ఆదరణ కలిగిస్తుందో, ఎంత బాధ కలిగిస్తుందో నేను చెప్తే అర్థమవుతుంది. దావీదు అంటున్నాడు, ప్రభువా నేను ఒలీవ చెట్టు ఉన్నానంటే ఒలీవ చెట్టు దేవుని మందిరానికి ద్వారానికి ఉపయోగపడేది. అంటే నేను నీ మందిరానికి కాదు కానీ అనేకులు నా ద్వారా నీ మందిరానికి నేను నడిపిస్తున్నా ప్రభువా, నీ ఆకర్షణ నేను కలిగి ఉన్నట్టండి అని దావీదు చెబుతున్నాడు. ఎంతమంది మీరు ఫలించాలి చెప్పిన విధంగా ఏ విధంగా మీరు ఉన్నారు దేవుని మందిరంలో? ఒలీవ చెట్టు వలె ఉన్నారా? ఇతరులు ఆదరణ కలిగిస్తున్నారా? కృంగిపోతున్న వారికి మరి బలాన్ని కలిగిస్తున్నారా? దేవుని నామాన్ని బట్టి శక్తి కలిగిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? నాకే బాగాలేదు ఇంకే నేను సహాయం చేస్తున్న స్థితిలో మీరు ఉన్నారా? ఆ విధంగా ఉంటే మనం ఎటువంటి పోయి మనకి లేదంటే దేవుని మందిరానికి వచ్చి నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆ ఒలీవ చెట్టు ధైర్యాన్ని ఇవ్వాలంటే అది దంచబడాలి. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా మనం దేవుని మందిరం ఫలిస్తాము కానీ మనము నరకబడమని జాగ్రత్త. ఎంత మనము నలగబడితే అనే సువాసన మనము లేవియా కాండ ప్రకారము 24 ప్రకారము ఆ సువాసన దంచినప్పుడు ఈ యొక్క ఒలీవ చెట్టుకున్న ఆ సువాసన ధైర్యము వస్తుంది. ఇంకొకటి మాట ప్రత్యక్ష గుడారం అనేది ఉంటుంది దేవుని మందిరంలో. ఆ మందిరంలో ధూప స్తంభాలు ఉంటాయి. మీకు ఎక్కువ క్యాథలిక్ చర్చెస్ కానీ సిఎస్సి చర్చెస్ మీకు కనబడతాయి. డయాస్ మీద ధూప స్తంభాలు ఉంటాయి. ఆ ప్రత్యేకమైన గుడారంలో ఆ ధూప స్తంభాలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. వెలగాలంటే అంటే ఏం వేయాలంటే ఒలీవ నూనె మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట ఏమంటే పచ్చని చెట్టు వలె ఒలివ చెట్టు ఉన్నానంటే నేను వెళ్ళడం కాదు కానీ అనేకులు నేను వెలిగించేవాడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ప్రకారం నేను లోకానికి వెలుగై ఉన్నాను. నేను మిమ్మల్ని వెలిగించాను కాబట్టి మీరు కూడా నామాన్ని బట్టి అనేకులకు వెలుగుగా ఉండమన్నారు. మీరు చీకట్లో ఉంటే ఏం పరీక్షలు మీరు మందిరానికి వచ్చి అది అవసరం కాదు. మనము ఫలించి మనం వెలగాలి. ఆరిపోతున్న జీవితాన్ని మనము వెలిగించాలి. దేవునికి స్తోత్రం. ఆరిపోతున్న కుటుంబాన్ని మనం రక్షించాలి. ఆరిపోతున్న జీవితాన్ని మనం దేవునికి నడిపించే అనుభవం మనము రావాలి. చూసినారా జాగ్రత్తగా ప్రేమ దేవుడారా, ఒలీవ చెట్టుకున్న అంత ప్రత్యేకత ఒక్క మాట అన్ని మనకి తెలియజేస్తుంది. ఒక్క మాట అని ఏ ఉద్దేశంతో అన్నాడు మీకు తెలియదు కదా. నేనైతే దేవుని మందిరం పచ్చని ఒలీవ చెట్టు వలె ఎందుకు అన్నాడంటే నేను అనేకులకు ఆదరణ కలిగించేవాడుగా నేను ఉన్నాను. దేవుని నామం బట్టి అనేకులకు సహాయం చేసి బిడ్డగా నేను ఉన్నాను. ఇతరులకు సువాసన కడగా నేను ఉన్నాను. మూడవది నా ద్వారా దేవుని ఆకర్షించే సాక్ష్యం నేను కలిగి ఉన్నాను. అనేకులను దేవుడికి చెప్పే సాక్ష్యం నేను ఉన్నాను. అలాగనే నేను వెలిగాను. ఈ చీకటిలో అనేకులను నేను వెలిగిస్తున్నాను. దయచేసి ఆ విధంగా మీరు దీవించబడండి. ఈ శరీర సంబంధించిన ఆశీర్వాదాలను వద్దన్న ఎన్నికలు వస్తూనే ఉంటాయి. దానికి ఎటువంటి మీరు ఎక్స్ట్రా టైం పెట్టుకోవాల్సిన పని లేదు. ఎక్స్ట్రా ప్రేయర్స్ చేసే పని మీకు అవసరం లేదు. కానీ ప్రభా ఈ విధంగా నన్ను ఫలింపజేయి ప్రభా. నీ మందిరం నన్ను దీవించుతుంది. నేను రక్షించబడడం కాదు కానీ నా కుటుంబం కూడా రక్షించబడే విధంగా నాకు అటు సాక్ష్యం నాకు ఉదాయించాను ప్రభా. మరొక మాట, చివరి మాట నేను ముగిస్తాను. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుండి హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం.
హోషేయ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం, పేజ్ నంబర్ 751. నేను చదువుతాను వినండి. అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. జాగ్రత్త వినండి. అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. నాలుగవది ఏ విధంగా ఉంటారంటే, దేవుని మందిరంలో ఉన్నవారు దావీదు చెప్పిన మాట, నేను దేవుని మందిరంలో పచ్చని చెట్టు వలె ఉన్నానంటే నేను సౌందర్యంగా ఉన్నా, సౌందర్యంగా ఉన్నా అని దావీదు సాక్ష్యాన్ని చెప్తున్నారు. వ్యక్తిగతంగా మన శరీర సౌందర్యం గురించి మనం ఎంతో కష్టపడతాం, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మనము వస్తువులు కొంటాం. కానీ దేవుడు నీ శరీరాన్ని బట్టి కాదు పరలోకానికి తీసుకెళ్ళేది, నీకు అందాన్ని బట్టి కాదు పరలోకానికి తీసుకెళ్ళేది, నీకు నా దేహాన్ని బట్టి కాదు, నీకు నా ఎత్తుని బట్టి కాదు, నీవు అంతరంగా ఉన్న సువాసనకరమైన సౌందర్యమైన ఆత్మీయ జీవితాన్ని బట్టి నీకు దేవుడు ఆదరణ కలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత అందంగా బయటకు కనబడినా ఈ యొక్క దేహం కానీ దేవుడు నీ అంతరంగం సౌందర్యం లేకపోతే ఎటువంటి కృపను, ఎటువంటి ఆశీర్వాదం, ఎటువంటి స్వస్థని దేవుడు ఇవ్వడు. ఈ యొక్క శరీరం కొరకు మనం ప్రతి దినము సోపులు కొంటాం కదా, సబ్బులు కొంటాం, పౌన్స్ పౌడర్ కొంటాం, ఫేర్ ఆయిల్ కొంటాం, ఎన్నో కొంటూ ఉంటాం ఈ యొక్క శరీరాన్ని మనం అందంగా చూపించుకోవడానికి. కానీ దావీదు అంటున్నాడు, నేనైతే పచ్చని చెట్టు వలె, ఒలీవ చెట్టు వలె ఉన్నానంటే దేవుని మందిరంలో నేను సౌందర్యంగా ఉన్నాను, సౌందర్యంగా ఉన్నాను, ఆకర్షణగా ఉన్నాను, ఆకర్షణగా నేను ఉన్నాను. ప్రియమైన దేవుడు, మీ ఆత్మ జీవితంలో మీరు ఎంత సౌందర్యంగా ఉంటే అన్ని ఫలాలు మీకు ఫలింపజేస్తాడు దేవుడు, అంతకు సహాయం చేస్తాడు. దయచేసి సౌందర్యంగా ఉండడానికి మీరు ఇష్టపడండి. ఆత్మీయంగా ప్రభువులో ఆదివారం వస్తుందా, ఎందుకు మీరు రమ్మంటున్నానంటే మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని, వచ్చిన వాళ్ళు 2-3 పాటలు పాడాలి, లేదంటే మేము ఇంట్లో ఉన్నవాడిని లైవ్ ఇచ్చుకోవచ్చు, మేము పెద్ద సమస్య కాదు, అవును చెప్పి లైవ్ ఇచ్చుకోవచ్చు కదా. ఎందుకు మీరు రమ్మంటున్నానంటే మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, మీరు కూడా అభివృద్ధి పొందాలి, మీ నోరు పని చేయాలి, మీ చేతులు పని చేయాలి, మీ కళ్ళు పని, చెవులు అన్ని పని చేయాలి. దేవుని మందిరంలో వచ్చి ఊటిగా కూర్చోడం కాదండి. దయచేసి దేవుని మందిరం వస్తున్న మనము ఫలించాలంటే దేవుని మందిరంలో నీ నోరు, నీ చెవుడు, నీ చూపు ప్రతి కూడా దేవుని వరకు ఆశ కలిగి పనిచేయాలి. అందుకే మందిరానికి రమ్మని చెప్తున్నాం. ఈ యొక్క భయంకరమైన వ్యాధుల్లో కూడా ఎంతమంది చెప్తున్నా వద్దని చెప్తున్నా ఎందుకు రమ్మంటున్నామంటే, వచ్చిన మీరు ఎలా ఉంటారంట, ఒలీవ చెట్టు వలె ఉంటారు. ఒలీవ చెట్టు ఎందుకు మాట, ఎందుకు ఒలీవ చెట్టుని ఆ పౌరం తీసుకొచ్చింది అంటే అదొక్కటి మాత్రమే మీకు అర్థం చేస్తుంది. అదొక్కటి మాత్రమే, ఏ చెట్టు కూడా ఆ నీటి ప్రవాహానికి ఉండలేదట. దేవునికి స్తోత్రం. ఒలీవ మొక్క ఒకటే ఉంది కాబట్టి ఆ పౌరు దాన్ని మాత్రమే తీసుకువచ్చింది. అక్కడ ఏ చెట్టు ఆకులు లేవు, ఏ చెట్టు కొమ్మలు అన్ని నాశనమైపోయాయి ఆ వరదలకు, వానకు. ఒలీవ ఆకు మాత్రమే, చెట్టు కొమ్మ మాత్రమే ఉంది. ఈ యొక్క కష్టకాలంలో, భయంకరమైన దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్న ఒలీవ చెట్టు వల్ల ఉంటే నీ వైపు ఎన్ని శ్రమలు గుండా వెళ్ళినా, ఎన్ని ఆపదలు చుట్టుముట్టినా, ఆనాడు ఏ విధంగా ఒలీవ చెట్టు కొమ్మ పైకి లేచి ఉందో, అనేక నాశనం చూసిన, అనేక చెడు నాశనమైన ఒలీవ చెట్టు మాత్రం నాశనము కాలేదు. ఈనాడు చెప్పిన వాగ్దానం మనము కూడా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉంటే ఆ విధంగా ఉండాలని మీరు ఆశపడి కోరుతూ ఉంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, మరలా చెప్తున్న దేవుని మాట, నీ పక్క 10,000 మందిని కూలినా ఈ అపాయం ఇప్పుడు రాదు, నీవు మాత్రం ఒలీవ చెట్టు వల్ల క్షేమంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆ క్షేమం కావాలంటే మాట వినడం కాదు, కానీ ఆ విశ్వాసం ద్వారా మీరు దేవుణ్ణి అడగండి. నేను కూడా ఆ నోవాహు దినాల్లో ఏ విధంగా ఆ జలప్రళయానికి అన్ని చెట్లు నాశనమైన కూడా ఒలీవ చెట్టు మాత్రం బతుకుంది ప్రభువా. ఆ ఒలీవ చెట్టు అనుభవం నాకు దయచేయండి.
నేను కూడా దావీదు వలె దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు ఉండాలని ఆశపడుతున్నానని ప్రతి ఒక్కరు మీరు ఆశపడి దేవుని ప్రార్థించండి. అట్టి కృప, అట్టి ఆశీర్వాదము, అట్టి ఫలభర్తిన జీవితము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, సర్వాధికారి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాలము తండ్రి నీ వాక్యం ప్రభావ నాకందరికీ ప్రభావ వినిపించినందుకు, నీ యొక్క స్వరాన్ని మాకు వినిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభావ, దావీదు మహారాజు చెప్పిన సాక్ష్య ప్రకారం నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని సాక్ష్యం పలికిన ప్రభావ, ఇతరులకు ఆదరణ కలిగించే వాడుగా ఉన్నాడు తండ్రి. క్రీస్తునామమును బట్టి ప్రభువా సువాసన కలిగించే విశ్వాస వీరుడుగా ఉన్నాడయ్యా. అలాగనే తండ్రి ఒక ద్వారగా ఉన్నాడు తండ్రి, దీపస్తంభంగా ఉన్నాడు ప్రభువా, వెలిగించాడు, అనేకులకు వెలుగుగా ఉన్నాడు ప్రభువా. అతడు తండ్రి నా ద్వారా అనేకులను క్రీస్తు వచ్చి తిరుగుతున్నని చెప్పాడు. అలాగనే ఒలివ చెట్టు వలె ప్రభువా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని బాధలు, వ్యాధులు, కష్టాలు వచ్చినా ప్రభువా తట్టుకొని తను నిలబడే శక్తిని ఒలివ చెట్టుకు ఉంది ప్రభువా. అటువంటి విశ్వాసం వచ్చిన ప్రతి బిడ్డకు దాయించి, అలాగనే ఈ శరీర సంబంధమైన సౌందర్యం కాదు కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యం తండ్రి ఇక్కడ ప్రతి బిడ్డకు నాజరేయుడైన యేసు క్రీస్తు నామములో దయచేయమని కోరుతున్నామయ్యా. నేటి నుండి ఈ ఆగస్టు నెల నుండి మొదలుకొని ప్రభువా రాబోయే దినాలు ప్రభువా రాకడంత వరకు తండ్రి ఒలివ చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలించి చెట్టు వలె ప్రభువా మమ్మల్ని ఫలింపచేయమని, నాటమని, బలపరచమని, దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొని పొందుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రియమైన